నైనా లోచన ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మనం ఈరోజు సేమియా ఎలా చేయాలో ఆంధ్ర స్టైల్ అంటే కోనసీమ స్టైల్ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ అంటే ఒక 1/2 లీటర్ పాలకి ఒక 1/2 లీటర్ నీళ్లు వేయాలండి. అలా నేను ఇప్పుడు 2 1/2 లీటర్స్ తీసుకున్నా, అంటే 1 లీటర్ తీసుకున్నా. 1 లీటర్ పాలుకి 1 లీటర్ నీళ్లు వేయాలి. కళాయిలో అలా బాగా మరిగించాలి. ఇలాగా మరిగించిన తర్వాత సేమియా 1 కప్ అంటే చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకోవాలి. అలా వేపిన తర్వాత పాలు బాగా మరిగిన తర్వాత ఈ సేమియా అందులో వేసేయాలండి. ఆ తర్వాత బెల్లం తీసుకోవాలి. 1 కప్పు బెల్లం తీసుకొని వాటర్ వేసి ఇలా మరిగించాలి. ఇలా మరిగించి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఒక 2-3 స్పూన్స్ షుగర్ కూడా వేస్తే దాని టేస్ట్ బాగుంటుందండి. ఇందులో ఒక చిన్న చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ కూడా వేయాలి. అలాగే యాలకులు అలా చెదకొట్టి వేయాలండి. బెల్లం బాగా మరగాలిలా పాకంలాగా. సో మనం ముందుగానే పాలల్లో ఈ సేమియా వేసి బాగా మరిగిస్తున్నాం కదా. బాగా మరిగిన తర్వాత అది ఇంకా కుక్ అయిపోయిందని చూసుకున్న తర్వాత మనం జీడిపప్పు అవి అందులో వేసేయాలి. ఓకే, కిస్మిస్ జీడిపప్పు ఏముంటాయి వేసేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి పక్కన పెట్టుకోవాలి. అది స్టవ్